నేటి డిజిటల్ యుగంలో ఇయర్ బడ్స్ మన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మంది చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకొని కనిపిస్తున్నారు. పాటలు వినడం, వీడియోలు చూడటం, ఆన్లైన్ మీటింగ్స్, ఫోన్ కాల్స్ ఇలా ప్రతి పనికి ఇయర్ బడ్స్ వాడకం పెరిగిపోయింది. అయితే సౌకర్యంగా అనిపిస్తున్న ఈ అలవాటు మన చెవులకు ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో చాలా మందికి తెలియదు. ప్రస్తుతం యువతలో రోజుకు 3 నుంచి 4 గంటల పాటు ఇయర్ బడ్స్ వాడటం సాధారణంగా మారింది. కొందరైతే ఆఫీసు పని మొత్తం కూడా ఇయర్ బడ్స్ తోనే పూర్తి చేస్తున్నారు. ప్రయాణాల్లో, వ్యాయామ సమయంలో, విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా వీటినే ఉపయోగిస్తున్నారు. కానీ ఇలాంటి అధిక వినియోగం వినికిడి శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ల ప్రకారం 1 గంటకు మించి నిరంతరాయంగా ఇయర్ బడ్స్ ఉపయోగించడం చెవిలోని కర్లబేరిపై ఒత్తిడి పెంచుతుంది. ఇయర్ బడ్స్ నేరుగా చెవి లోపలికి వెళ్లి శబ్దాన్ని పంపించడం వల్ల లోపలి భాగాలు అధిక శబ్దాన్ని గురవుతున్నాయి. దీని ప్రభావం వెంటనే కనిపించకపోయినా కాలక్రమేణా వినికిడి శక్తి తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మన చెవుల్లో శబ్దాలను మెదడుకు చేరవేసే సూక్ష్మ శ్రవణ కణాలు ఉంటాయి. ఇవి చాలా సున్నితమైనవి. అధిక శబ్దం కారణంగా ఈ కణాలు దెబ్బతింటే తిరిగి పునరుద్ధరించబడవు. ఇతర అవయవాల మాదిరిగా ఇవి మళ్లీ కొత్తగా ఏర్పడవు. అందుకే ఒకసారి నష్టం జరిగితే జీవితాంతం దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది. చాలా మంది పాటలు వింటున్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫుల్ సౌండ్లో వినడాన్ని ఇష్టపడుతుంటారు. మరింత క్లారిటీ కోసం, మరింత ఎంజాయ్మెంట్ కోసం వాల్యూమ్ను గరిష్ట స్థాయికి పెంచుతుంటారు. కానీ ఈ అలవాటు అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 60% కంటే ఎక్కువ వాల్యూమ్లో వినడం వల్ల చెవుల్లోని శ్రవణ కణాలు వేగంగా దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు. అధిక శబ్దం ప్రభావంతో కొందరిలో చెవిలో నిరంతరం మోత వినిపించడం ప్రారంభమవుతుంది. వైద్య భాషలో దీనిని టిన్నిటాస్గా పిలుస్తారు. కొంతకాలం తర్వాత ఇతరులు మాట్లాడిన మాటలు స్పష్టంగా వినిపించకపోవడం, టీవీ లేదా ఫోన్ శబ్దాన్ని మరింత పెంచుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇవన్నీ వినికిడి సమస్యలకు ప్రారంభ సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ఫోన్లో గంటల తరబడి మాట్లాడే వారిలో ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఉద్యోగ అవసరాల కోసం లేదా వ్యక్తిగత కారణాలతో చాలా మంది రోజంతా కాల్స్లోనే గడుపుతున్నారు. అలాంటి వారు చెవులకు తరచూ విశ్రాంతి ఇవ్వకపోతే భవిష్యత్తులో తీవ్రమైన వినికిడి సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు వైద్య నిపుణులు 60 రూల్ పాటించాలని సూచిస్తున్నారు. అంటే ఇయర్ బడ్స్ వాడేటప్పుడు వాల్యూమ్ను 60%కి మించకుండా ఉంచాలి. అలాగే ఒకేసారి 60 నిమిషాలకు మించి ఉపయోగించకూడదు. ఆ తర్వాత కొంత సమయం చెవులకు విశ్రాంతి ఇవ్వడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 15 ఏళ్లలోపు పిల్లలు చెవులు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందే దశలో ఉంటాయి. ఈ వయసులో అధిక శబ్దానికి గురైతే భవిష్యత్తులో శాశ్వత వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే పిల్లలకు ఇయర్ బడ్స్ ఇవ్వకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. మొత్తానికి ఆధునిక జీవితంలో ఇయర్ బడ్స్ ఉపయోగకరమైన పరికరాలే అయినప్పటికీ వాటిని అతిగా వాడటం మాత్రం ప్రమాదకరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వినికిడి శక్తిని జీవితాంతం కాపాడుకోవచ్చని చెబుతున్నారు. కాబట్టి సౌకర్యం కోసం ఇయర్ బడ్స్ వాడండి, కానీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టే స్థాయిలో మాత్రం కాదు అనే సందేశాన్ని వైద్యులు ఇస్తున్నారు.